ఏపీలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా సంయుక్త కలెక్టర్ పర్యవేక్షణలో 40 కంపెనీలు 2500 ఉద్యోగ అవకాశాలతో పిఠాపురంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. సుమారు 2700 మందికి పైగా నిరుద్యోగులు పాల్గొనగా 783 మందికి పైగా నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేసి వారిని అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో జాబ్ మేళాలు నిర్వహించి అనేక అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ ఉద్యోగ మేళాకు కాకినాడ జిల్లా నుండి అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు, కూటమి పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి. జాబ్స్ అంటే ఎలక్షన్ కు ముందు ఇచ్చిన హామీ ప్రకారం కంపల్సరీగా వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ ని, అందులో ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా పిఠాపురంలోనే ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని చెప్పి వచ్చిన 2 నెలల్లోనే ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి పూర్తి సహకారం అందించి దానికోసం ఎంతో కృషి చేసిన మన ఎమ్మెల్యే అండ్ మన రాష్ట్రానికి మన